హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన అకాడమీలో ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ సంబంధించినటువంటి క్లాస్ చూద్దామండి. అంటే ప్రధానమైనటువంటి తేదీలు అలానే రోజులండి. ఇవి చాలా ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు. దానికోసం ఈ క్లాస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. యాజ్ యూజువల్గా మన క్లాస్ని ఒక కొటేషన్తో స్టార్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. టుడేస్ కొటేషన్: కీప్ యువర్ ఫేస్ ఆల్వేస్ టువర్డ్ ద సన్షైన్ అండ్ షాడోస్ విల్ ఫాల్ బిహైండ్ యూ. అంటే నువ్వెప్పుడూ కూడా సూర్యుని వైపు చూస్తూ ఉంటే నీ నీడ అనేటువంటిది వెనక పడుతుంది లేక పక్కన పడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా నిజాయితీ ధర్మం వైపు నిలబడి ఉంటే మన మీద ఈగ కూడా వాలదండి. మనకి ఎలాంటి మచ్చ అనేటువంటి రాదు, మన క్యారెక్టర్ ఎప్పుడూ దెబ్బతినదు. అది దీని అర్థం అనేటువంటిది. ఓకే, నంబర్ 1 చూద్దామండి. ప్రవాస భారతీయ దివస్, ఎన్ఆర్ఐ డే అంటారండి. నాన్ రెసిడెంట్ ఇండియన్. ఎన్ఆర్ఐ అంటే ఈ ప్రవాస భారతీయ దివస్ని జనవరి 9వ తేదీన జరుపుకుంటారండి. కారణం ఏంటంటే 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన మహాత్మా గాంధీ గారు, జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి రావడం జరిగింది. ఆ తర్వాత ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ డే లేక ప్రవాసీ భారతీయ దివస్ అనేటువంటి దాన్ని 2003 నుండి సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. అయితే 2003 నుండి 2014 వరకు కూడా ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదండి. బట్ 2015వ సంవత్సరం నుండి దీనిని 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. రెండవదండి వరల్డ్ హిందీ డే, ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10వ తేదీనండి. ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారని చూస్తే మొట్టమొదటిసారిగా 1975వ సంవత్సరంలో నాగ్పూర్లో వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరగడం జరిగింది. ఆ రోజును గుర్తించుకొని ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 10ని వరల్డ్ హిందీ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ నేషనల్ యూత్ డే, వెరీ ఇంపార్టెంట్ అండి. జనవరి 12 అనేటువంటిది నేషనల్ యూత్ డే. ఈ దేనికి సింబల్ అండి? ఇక్కడ చూడండి, స్వామి వివేకానంద గారి యొక్క బర్త్డేకి సింబల్గా జనవరి 12. నెక్స్ట్ నేషనల్ ఆర్మీ డే 15th జనవరి అండి. దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారా అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 15th జనవరిన మొట్టమొదటిసారిగా జనరల్ కేఎం కరియప్ప అనేటువంటి, చూడండి, కరియప్ప అనేటువంటి వ్యక్తి ఇండియాకి చీఫ్ ఆఫ్ కమాండర్గా అపాయింట్ కావడం అనేటువంటి జరిగింది 1948లో. సో 15th జనవరి ఈజ్ నేషనల్ ఆర్మీ డే. నెక్స్ట్ వన్ జనవరి 23 దేశ్ ప్రేమ్ దివస్. దేశ్ ప్రేమ్ దివస్ అంటే ఇక్కడ చూడండి, ఫోటో చూడగానే మనకు అర్థమవుతుందండి. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క బర్త్డేని బేస్ చేసుకొని జనవరి 23ని దేశ్ ప్రేమ్ దివస్గా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి. జనవరి 24 అనేటువంటిది నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నెక్స్ట్ నేషనల్ ఓటర్స్ డే, వెరీ వెరీ ఇంపార్టెంట్. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. ఎందుకంటే జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. 1950 జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. కాబట్టి ఆ రోజుని నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ అండి జనవరి 30 వరల్డ్ లెప్రసీ ఎరాడికేషన్ డే. లెప్రసీ అంటే కుష్టు వ్యాధి అండి. ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం అనేటువంటిది జనవరి 30వ తేదీన చేస్తూ ఉంటారు. అలానే ఇంకా జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ గారి యొక్క మరణదినం, అంటే చనిపోయినటువంటి రోజు అండి, గుర్తుంచుకుంది జనవరి 30. నెక్స్ట్ ఫిబ్రవరిలో చూస్తానండి, ఇక్కడ మనకి వరల్డ్ క్యాన్సర్ డే, ఫిబ్రవరి 4 అనేటువంటిది వరల్డ్ క్యాన్సర్ డే. నెక్స్ట్ అండి సేఫర్ ఇంటర్నెట్ డే. సేఫర్ ఇంటర్నెట్ డే అంటే ఇంటర్నెట్ అనేటువంటిది ఎలాంటి అంతరాయం అనేటువంటిది అవరోధము లేకుండా
అందరికీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఇంటర్నెట్ అనేటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగం అండి. ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే సెకండ్ ట్యూస్డే ఆఫ్ ఫిబ్రవరి మంత్, ఫిబ్రవరి నెల యొక్క రెండవ మంగళవారం, సెకండ్ ట్యూస్డే అంటే రెండవ మంగళవారం ఫిబ్రవరి నెలలో దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 20th అండి వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఫిబ్రవరి 20. ఫిబ్రవరి 21 అండి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే. సందర్భం ఏంటండి, ఫిబ్రవరి 28వ తేదీన సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొనడం అనేటువంటి జరిగింది. సో ఆ రోజును పురస్కరించుకుని నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. అలానే సివి రామన్ గారికి 1930వ సంవత్సరంలో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. భారతదేశం నుండి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఒకే ఒక వ్యక్తి, అలానే మొట్టమొదటి వ్యక్తి కూడా సివి రామన్ గారండి. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మార్చి 3 అండి. అంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవము అనేటువంటిది మార్చి 3వ తేదీన. అలానే మార్చి 4వ తేదీ నేషనల్ సెక్యూరిటీ డే, మార్చి 4వ తేదీ నేషనల్ సెక్యూరిటీ డే. దీనిని 1972వ సంవత్సరం నుండి సెలబ్రేట్ చేస్తున్నారండి. కారణం ఏంటంటే 1971వ సంవత్సరంలో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో మన సైనికులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి దేశానికి విజయాన్ని అందించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నేషనల్ సెక్యూరిటీ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాతది మార్చ్ 8 అండి ఇంటర్నేషనల్ ఉమెన్ డే అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఉమెన్ డే మార్చ్ 8. దెన్ మార్చ్ 15 వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15. ఎర్త్ అవర్ అండి, ఎర్త్ అవర్ డే అనేటువంటిది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే మార్చి నెల లాస్ట్ సాటర్డే అండి. మార్చి నెలలో లాస్ట్ సాటర్డేలో ఎర్త్ అవర్ అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఇచ్చానండి 2007వ సంవత్సరం నుండి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒకరోజు అంటే ఆ రోజు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు కూడా విద్యుత్ దీపాలు అనేటువంటివి ఆర్పివేసి కరెంట్ అనేటువంటి దాన్ని సేవ్ చేసి గ్లోబ్ని గ్లోబల్ ఎఫెక్ట్ నుంచి కాపాడడం జరుగుతుంది. తర్వాత మార్చి 20వ తేదీ అండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, అంతర్జాతీయ ఆనంద దినోత్సవం మార్చి 20. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్, అంతర్జాతీయ అటవీ దినోత్సవం మార్చి 21. నెక్స్ట్ వరల్డ్ వాటర్ డే మార్చి 22. వరల్డ్ మెటీరియలాజికల్ డే అంటే అంతర్జాతీయ లేక ప్రపంచ వాతావరణ దినోత్సవము. మెటీరియలాజికల్ అంటే వాతావరణ దినోత్సవం మార్చి 23వ తేదీన. అలానే వరల్డ్ టీబీ డే అండి, ట్యూబర్క్యులోసిస్, టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్ అంటే దీన్నే క్షయవ్యాధి అంటారండి. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం మార్చి 24వ తేదీన. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ డే చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడండి, ఏప్రిల్ 7th. నెక్స్ట్ ఏప్రిల్ 18th అనేది వరల్డ్ హెరిటేజ్ డే అండి. అంటే వరల్డ్ హెరిటేజ్ డే అంటే ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం. హెరిటేజ్ అంటే సాంస్కృతిక దినోత్సవం. నెక్స్ట్ నేషనల్ సివిల్ సర్వీస్ డే ఏప్రిల్ 21వ తేదీ అండి. అలానే వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22వ తేదీ. నెక్స్ట్ వన్ వరల్డ్ బుక్ డే, ప్రపంచ పుస్తక దినోత్సవం చాలా ఇంపార్టెంట్, ఏప్రిల్ 23rd అండి. అలానే ఈ రోజుని ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నేషనల్ పంచాయతీ రాజ్ దివస్ ఎప్పుడండి, ఏప్రిల్ 24. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1993 ఏప్రిల్ 24వ తేదీన పంచాయతీ చట్టం అనేటువంటిది అమలులోకి రావడం జరిగింది. కాబట్టి ఆ రోజుని పంచాయతీ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నారు.
నెక్స్ట్ వన్ వరల్డ్ మలేరియా డే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏప్రిల్ 25th వరల్డ్ మలేరియా డే. అలానే ఏప్రిల్ 29th అనేటువంటిది ఇంటర్నేషనల్ డాన్స్ డే, అంతర్జాతీయ డాన్స్ దినోత్సవం. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ హక్కు అలాగే పత్రికా స్వేచ్ఛ డే. పత్రికా స్వేచ్ఛ డే అనేటువంటిది ఎప్పుడంటే ఫస్ట్ ట్యూస్డే ఇన్ మే అండి. మే నెలలో ఫస్ట్ ట్యూస్డే, మొట్టమొదటి మంగళవారాన్ని ప్రపంచ పత్రికా స్వాతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలానే ఈ రోజుని వరల్డ్ ఆస్తమా డేగా కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అండి హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే అనేటువంటిది ఎప్పుడంటే చాలా ఇంపార్టెంట్, సెకండ్ సండే ఇన్ మే అండి. మే నెలలో 2వ ఆదివారాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారండి? మదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ వరల్డ్ రెడ్ క్రాస్ డే, చాలా ఇంపార్టెంట్ అండి. మే 8th నేషనల్ టెక్నాలజీ డే. నేషనల్ టెక్నాలజీ డే మే 11th. దీనికి కారణం ఏంటండి? మే 11th 1998వ సంవత్సరంలో భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి మే 11వ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే 15th. నెక్స్ట్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటే వరల్డ్ బీపీ డే అండి, మే 17th. నేషనల్ యాంటీ టెర్రరిజం డే మే 21st. కారణం మే 21st 1991వ సంవత్సరంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు తీవ్రవాదుల చేతుల్లో మరణించడం జరిగింది. కాబట్టి ఆ రోజుని యాంటీ టెర్రరిజం డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. అలానే మే 31వ తేదీని వరల్డ్ నో టుబాకో డే. టుబాకో అంటే ఏంటండి? పొగాకు అండి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5th. జూన్ 12th, జూన్ 12వ తేదీ వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్. నెక్స్ట్ వన్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే జూన్ 14th. వరల్డ్ బ్లడ్ డోనర్ డే. నెక్స్ట్ జూన్ 20th వరల్డ్ రెఫ్యూజీ డే. రెఫ్యూజీస్ అంటే కాంతి సీకులు, ప్రపంచ కాంతి సీకుల దినోత్సవం జూన్ 20వ తేదీ. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ యోగా డే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటిది. జూన్ 21st ఇంటర్నేషనల్ యోగా డే. 2014వ సంవత్సరంలో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, జూన్ 23ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అంటే నో డ్రగ్స్ డే అండి. మారక ద్రవ్యాలు అలానే మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం అనేటువంటిది జూన్ 26వ తేదీ. నెక్స్ట్ వన్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ స్టాటిస్టిక్స్ డే అనేటువంటిది. స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు, జాతీయ గణాంకాల దినోత్సవం అనేది జూన్ 29వ తేదీన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కారణం జూన్ 29 అనేటువంటిది గొప్ప ఆర్థికవేత్త అయినటువంటి పిసి మహలనోబిస్ గారి యొక్క బర్త్డే సందర్భంగా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను జనవరి నుండి జూన్ నెల వరకు ఉన్నటువంటివి పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మరొక వీడియోని చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు దీన్ని ఎలా గుర్తించుకోవాలి అనేటువంటిది ఇక్కడ పెద్ద సమస్య అండి. ఆ గుర్తించుకోవడానికి కొంచెం ఈజీగా ఉండడం కోసమే నేను ఇక్కడ పిక్చర్స్ అనేటువంటిది మీకు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే మై బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువగా తిరిగేటువంటి ప్లేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారండి, వంట చేసేటువంటి తల్లులు కానీ ఎవరైనా కానీ కిచెన్లో ఒక పేపర్ మీద రాసి అంటించుకోండి, గుర్తుంటూ ఉంటాయి. బెడ్కి ఎదురుగా పేపర్ మీద రాసి అంటించుకోండి. ఎక్కడైతే మీరు ఫ్రీక్వెంట్గా మన ఐసైట్ అనేటువంటిది పడుతూ ఉంటుందో
అక్కడ పేపర్ మీద రాసి కానీ పెట్టుకుంటే ఇవి ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం అనేటువంటి జరుగుతుంది. కారణం ప్రతి ఎగ్జామ్లో కూడా ఇవి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.